హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు నాటు ఉసిరికాయలతో ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఇవి నాటు ఉసిరికాయలండి. అంటే ఇవి కొద్దిగా మనకు హైబ్రిడ్ కాదు, అడవిలో దొరికే ఉసిరికాయలు అన్నమాట. ఇవి శుభ్రంగా 2-3 సార్లు కడిగి పొడి బట్ట పైన తడి అనేది లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ఉసిరికాయలతో ఊరగాయ పెట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మచ్చలు ఉన్నాయి కదా, ఈ మచ్చలు ఉన్న వాటిని అక్కడి వరకు ఒక ఒప్పులాగా కట్ చేసేసుకొని ఘాట్లు పెట్టి ఇలా మచ్చలున్న కాయలన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసుకోండి. ఎందుకంటే నేను ఇవి కూడా వేస్ట్ చేయకుండా ఉసిరికాయ నిల్వ పచ్చడి పెడుతున్నాను. ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి చెడిపోకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, నేను మచ్చలు వచ్చిన కాయలన్నిటినీ బాగా శుభ్రంగా అన్నీ కట్ చేసేసి సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా కూడా ఉసిరికాయ పచ్చడిని చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక గ్లాస్తో కొలిచి చూపిస్తున్నాను. ఈ పావు అండి, ఇది పావు అందరిళ్ళల్లో ఉంటుంది కదా, ఈ పావుతో నేను మీకు కొలిచి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనం ఉసిరికాయలన్నిటినీ కొలిచి తీసుకోవాలి. ఎందుకంటే మనం కొలతలతో చేస్తున్నాం కాబట్టి నిల్వ పచ్చడిని కొలిచి తీసుకోవాలి. ఇక్కడ మంచి ఉసిరికాయలు అయితే నాకు 10 పావులు వచ్చాయండి. మొత్తం కొలిచాను కాబట్టి 10 పావులు వచ్చాయి. అలాగే కట్ చేసినవి మచ్చలున్నవి కట్ చేసిన ఉసిరికాయలు 2 పావులు వచ్చాయి. అంటే నాకు ఇక్కడ మొత్తం 2.5 కేజీ ఉసిరికాయలు వచ్చాయి. నేను ఇక్కడ 2.5 కేజీతో ఉసిరికాయ నిల్వ పచ్చడిని చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది చెడిపోకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అలాగే నిమ్మరసం కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను 10 నుంచి 15 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ నేను టేస్ట్ చేసి మళ్ళీ కొంచెం ఎక్కువగానే వేశాను. ఇలా మనం ఉసిరికాయలని నేలకేసి గట్టిగా అదిమామంటే ఈ నిమ్మకాయలో ఉన్న నిమ్మరసం అయితే ఎక్కువగా వస్తుంది. లేదా మనం ఈ ఉసిరికాయని చేతిలో పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసి అదిమి రుద్దామంటే అప్పుడు ఉసిరికాయలో నిమ్మరసం అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. ఈ 2 టిప్పులు ఫాలో అవ్వండి. అలాగే కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పుని మనం ఎండలో అరగంట పాటు తడి అనేది లేకుండా శుభ్రంగా ఎండబెట్టుకొని తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి ఇలా సాల్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయలన్నీ ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఉసిరికాయలని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 50% వరకు కుక్ అయితే చాలండి. 50% మాత్రమే కుక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మరి మనం ఎక్కువగా ఉడికించేసామంటే ఈ ఉసిరికాయ అనేది ఎక్కువ రోజుల నిల్వ ఉండాలి కాబట్టి ఒక 50% కుక్ చేస్తే చాలు. ఇవి కొంచెం కలర్ మారుతాయి. అప్పుడు మనం ఫోక్తో ఒకసారి గుచ్చి చూసామంటే ఘాట్లు పడితే చాలు. అలాగే మిగిలిన వాటన్నిటిని ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను మచ్చలు వచ్చిన కాయలను కూడా సపరేట్గానే వేయించి మీకు చూపిస్తున్నాను. మీరు మొత్తం కలిపేసైనా వేయించుకోవచ్చు. అలా అన్నిటినీ వేయించుకొని ఒక పళ్ళెంలోకి తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని అందులో టీ గ్లాస్తో 1/2 గ్లాస్ మెంతులు తీసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదండి, చేదు వచ్చేస్తుంది. అలాగే ఏ పావుతో నేను కొలిచి తీసుకున్నానో అదే పావుతో 1 గ్లాసు ఆవాలు తీసుకున్నానండి. ఇందులో నేను ఆవపిండి ఎక్కువగానే వేస్తున్నాను. ఎందుకంటే మనం రైస్లో కలుపుకొని తినాలన్నా కూడా మసాలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి అందుకు నేను ఎక్కువ మీడియం ఫ్లేమ్లోనే వేయించి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చి ఆవాలు నేను ఇక 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాస్కి కొంచెం తక్కువగానే తీసుకున్నాను. పచ్చి ఆవాలతో ఇలా మనం పొడి చేసి రెడీగా పెట్టుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న మెంతులు ఆవాలు కూడా మెత్తగా పొడి చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇలా వేయించిన ఆవాల పొడి అలాగే వేయించని పచ్చి ఆవాలతో కూడా తీసుకోవాలి. మనం వేయించుకున్నాం కదా, ఉసిరికాయలు వేయించుకున్న దాంట్లోనే ఆ వేడి మీదనే మళ్ళీ ఒక 2 టీ గ్లాసులతో నేను ఆవాలు వేసుకున్నాను పోపు కోసం. ఇప్పుడు పోపుని రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 కిలో
వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా కచ్చా పచ్చాగా దంచినవి కూడా తీసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు ఒక 10 నుంచి 15 తుంచి చేసుకున్నాను. ఇలా మనం అన్ని కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను 2 టీ స్పూన్ల ఇంగువని తీసుకున్నాను. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఉసిరికాయలన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఈ పోపు అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మసాలాలన్నీ కలుపుకోవాలండి. ఇక్కడ నేను 2.5 కిలో ఉసిరికాయలకి 1.5 పావు కారం తీసుకున్నాను. అంటే ఏ పావుతో మనమైతే తీసుకున్నామో ఉసిరికాయలు దాంతో 1.5 గ్లాసు కారం తీసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా, కల్లుప్పుతో అలాగే 1 గ్లాస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ తీసుకున్న తర్వాత ఈ పోపునంతా తీసుకెళ్ళి మనము ఈ ఉసిరికాయలు కొంచెం చల్లారిన తర్వాత ఈ పోపునంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది పచ్చి ఆవాల పిండి అండి. పచ్చి ఆవాల పిండి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ముక్క అనేది గట్టి పడకుండా ఉంటుంది చాలా రోజులు ఉండాలంటే. అలాగే మనం వేయించుకున్న ఆవాలు మెంతి పిండి కూడా వేసుకొని వీటన్నిటిని బాగా చేత్తోనే కలుపుకోవాలి. ఈ ఉసిరికాయ పచ్చడిని మనం ఇలాగే చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరు ట్రై చేయండి. ముక్క గట్టి పడకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎక్కువ రోజుల నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను 10 నుంచి 15 నిమ్మకాయలతో రసం తీసుకున్నానండి. ఇందులో కూడా కొంచెం పులుపు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ 3/4 గ్లాసు నిమ్మరసం తీసుకున్నాను. అంటే 10 కాయలే తీసుకున్నాను ఫస్ట్. మళ్ళీ నాకు నిమ్మరసం తక్కువైందనిపించి మళ్ళీ ఇంకొక 5 కాయలు తీసుకుని రసం పిండుకున్నానండి. అందుకే ఈ వీడియోలో చూపించినట్టు మనం ఈ ఉసిరికాయ ముక్కలకి ఈ మసాలాలన్నీ చక్కగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా నానిపోయి నిమ్మరసంతో ఆ గ్రేవీ అనేది మసాలా అనేది ముద్ద ముద్దగా అయిపోయింది చూడండి, అలా రావాలి. అప్పుడే మనకు ఈ ఉసిరికాయ అనేది పాడవకుండా చాలా రోజులు ఉంటుంది. నిమ్మరసం అలాగే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోవాలండి. అప్పుడే ఈ ఉసిరికాయ అనేది టేస్ట్ బాగుంటుంది. నేను చెప్పాను కదా, మళ్ళీ ఒక 5 ఉసిరికాయలు తీసుకున్నాను, నిమ్మకాయలు తీసుకున్నానని. అలాగే ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలని 2.5 కిలో ఉసిరికాయలని నేను ఇలా ఒక డబ్బాలో వేశాను. ఇలా బకెట్ ఏమో పెద్దదైపోయింది, ఉసిరికాయలేమో అడుగుకి వెళ్ళిపోయాయండి. ఇది చూడండి, మళ్ళీ ఒకసారి మనం బకెట్లో వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పిండి ముద్దలు లేకుండా చక్కగా అన్నీ కలిసిపోవాలండి. ఇందులో నేను ఆయిల్ అనేది 2.5 కిలో ఉసిరికాయలకి 2.5 కిలో ఆయిల్ అయితే పట్టిందండి. కానీ నేను 2 కిలోల ఆయిల్ మాత్రమే వేశాను. కానీ 2.5 కిలోలకి 2.5 కిలో ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. పల్లి నూనె కానీ వేసుకోండి, లేదా నువ్వుల నూనెతో అయినా కానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను ఈ ఉసిరికాయ పచ్చడిని 3 రోజుల తర్వాత అంటే 4 రోజులకి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇది నేను 2 కిలోల ఆయిల్ మాత్రమే వేశాను. మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే ఇంకొక 1/2 కిలో వరకు ఆయిల్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మాకు తొందరగా అయిపోతుంది కాబట్టి నేను 2 కిలోల వరకే వేశాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.